కళ్ళు మూసుకుంది. మహాపరిశుద్ధుడమైన తండ్రి, సర్వశక్తి గల మోహనతుడ, కృపగల తండ్రి, నీకు స్తోత్రం. నా తండ్రి, నా దేవ, గడిచిన దినమంతా తండ్రి, ఉదయం నుంచి ఇప్పటిదాకా తండ్రి, మేము ఏమై ఉన్నామో నీ కృప, నీ దయ వలనే తండ్రి ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడమైనా నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. ఇగో నా తండ్రి, స్తుతికి పాత్రుడమైన, ఆరాధనకి యోగ్యుడమైన తండ్రి, ఈరోజు ఫ్రైడే శ్రేష్టమైన దినం తండ్రి ప్రభువా. మాకు వాక్యం ద్వారా, పాటల ద్వారా మాకు సాయం చేయతండి, నడిపించు దేవా. మా కుటుంబాన్ని దీవించునని ఆశీర్వదించి బలపరచున తండ్రి ప్రభువా. మా పట్ల తండ్రి నీ చిత్తం, నీ కార్యాలు నెరవేర్చే తండ్రి. వాక్యం చదివేటప్పుడు తండ్రి హోలీ స్పిరిట్ సాయం చేయతండి ప్రభువా. వాక్యంలో తండ్రి ప్రభువా మేము ఎదగాల తండ్రి. ఈ సాయం మాకు దయచేతండి ప్రభువా. ఎక్కడ మేము పడిపోకుండా తండ్రి మీ కాపుదల తండ్రి మాకు దయచేతండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, సర్వశక్తి గల మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. భూమి ఆకాశాన్ని సృష్టించిన మహోన్నతుడా, నీకు స్తోత్రం తండ్రి. మా గృహాన్ని దర్శించిన ఆయన మా మధ్యలో నివసించండి తండ్రి ప్రభువా. మా ప్రార్థనలు, మా వాక్యం మీరు వినండి తండ్రి ప్రభువా. మాకు జవాబు దయచే తండ్రి. ఈ చిన్ని ప్రార్థన తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిన్నే నీవే నీవే నా రాజువయ్యా దేవా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 దేవా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా దేవా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా 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 దేవా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా దేవా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అందని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అందని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున విరిసిన నీ కృప మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచినయ్యా నిన్నే గణపడుతున్నయ్యా నన్ను బలపరిచినయ్యా నన్ను గణపరిచినయ్యా యేసయ్యా 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 దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంతెన ఒదిగిన పాలన వంచన వంతెన ఒదిగిన పాలన ఒసగక విసిరిన విసిరే కెరటన ఒసగక విసిరిన విసిరే కెరటన కలల కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా కలల కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 హల్లెలూయా స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా
స్తుతి 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 హల్లెలూయా. నాలుగు పాటేనా ఇవాళ? జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచినావా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచినావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా నా నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ. నన్ను విసిరేయక సరిపై ఉంచవా, నన్ను విసిరేయక సరిపై ఉంచవా. నీకిష్టమైన పాత్రను జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ అది సంబుద్ధుడా నిన్ను నేనేమని ఆరాధించను. నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ఆది సంబుద్ధుడా నిన్నే నేనేమని ఆరాధించను. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమ
మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా 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 స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. పాడు. పాడుతాను పాని. ఆగు ఏదో ఒకటి పాడు. ఈ నోట్ తీసిన పాడు పెట్టాను. బైబిల్ వాక్యం చదువు. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము యేసయ్యా
సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ జ్యోతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ జ్యోతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా ఊహకు వంచిన కార్యములెన్నో జరిగించుచున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా చేయగలవు మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలుండును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలు చేయును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం యేసయ్యకే స్తోత్రం స్తోత్రం రెండు చేతులెత్తి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ప్రార్థించండి ప్రార్థించండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం మహాదేవానికి స్తోత్రం స్తోత్రం వెల్కమ్ యు హోలీ స్పిరిట్ స్తోత్రం స్తోత్రం వెల్కమ్ యు హోలీ స్పిరిట్ పురా మాలా షకందాల రహే దిలే మేలా స్తోత్రం 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 అగ్నితో అగ్ని 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 మండాలే మండాలే అగ్ని వలె మండాలే హోలీ స్పిరిట్ వెల్కమ్ యు హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Holy Spirit, Holy Spirit, Holy Spirit. నీకే స్తోత్రం తండ్రి ప్రభువానికి స్తోత్రం తండ్రి యేసయ్యానికి స్తోత్రం తండ్రి యేసయ్యానికి స్తోత్రం హోలీ స్పిరిట్ కదలండి తండ్రి ప్రభు యేసయ్యా హోలీ స్పిరిట్ కదలండి నాయనా వెల్కమ్ యు హోలీ స్పిరిట్ కదలండి నాయనా దర్శించండి తండ్రి ప్రభు దర్శించండి నాయనా తండ్రి ప్రభు హోలీ స్పిరిట్ అయ్యా అయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభు మనం చూచుచున్న దేవుడు నాయనా తండ్రి నీకు స్తోత్రం హోలీ స్పిరిట్ వెల్కమ్ యు హోలీ స్పిరిట్ తండ్రి నీకు స్తోత్రం హోలీ స్పిరిట్ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ వాక్యం చదువుకోండి
యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు నేను చదువుకుందాము. బైబిల్ తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మేము చదువుకుందాం. శ్రద్ధగా వినండి, అల్లరి చేయకండి. యోహాను సువార్త 2వ సరే, ఓకే, వినండి. చదువుదాము. 3వ దినమున గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహముకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆమెతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణ చార ప్రకారం 2-3 తూములో పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడిన. అయితే 3వ దినంన గలిలియాలోని కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులు వివాహముకు పిలువబడి, యేసయ్యను ఆయన శిష్యులను అక్కడ ఆ వివాహానికి పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ద్రాక్షరసం అయిపోయింది ఆ పెళ్ళిలా. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ పెళ్ళిలా యేసు అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు తల్లి యేసయ్యకు చెప్తుంది, అయ్యా, తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో యేసయ్యకు అంటుంది, అయ్యా, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, తాగే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మరి ఇప్పుడు ఎట్లా అని యేసయ్యకు చెప్తుంది వాళ్ళమ్మ. అప్పుడు యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు యేసయ్య అంటాడు వాళ్ళ అమ్మతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదని. అందుకు ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదులు శుద్ధీకరణ చార ప్రకారం 2-3 తూములో పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాసలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, రాతి బాణాలు అంటే రాతి, అప్పటి కాలంలో రాతి కుండలు, రాతి బాణాలు, 2-3 తూములు పట్టు 6 తూములు రాతి బాణాలు అక్కడ ఉంచబడేను. యేసు ఆ బాణాలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వాళ్ళు అక్కడ నీళ్ళు అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం అక్కడ నుండి వచ్చెను. ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్ళు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి,
ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనుల వ్యక్తిగా ఉన్నప్పుడు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియలు చేసిన తన మహిమ బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ దేవుడు ఆశ్చర్య కార్యం గొప్ప కార్యం చేసినాడు. అది మొదటి సూచన, మొదటి సూచక్రియలు చేసే మహిమ బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. యూదుల పస్క పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారు, రూకలను మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు వేసి కోళ్లను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లుగా చేయకూడని చెప్పింది. ఇది నా తండ్రి ఇల్లు, ఆ మందిరము నా తండ్రి ఇల్లు, ఇది వ్యాపారం ప్లేస్ కాదు. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యములు చేయుచున్నవే ఏ సూచక్రియలను మాకు చూపేదేవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయము పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. దేవుడు ఏమంటుందంటే, నువ్వు శిష్యులు అంటున్నారు భక్షించమని వ్రాయబడి జ్ఞాపకం చేసుకుని. కాబట్టి యూదులు నువ్వు ఏ కార్యములు చేయుచున్నావే, నువ్వేం చేస్తున్నావు, యేసు సూచన క్రియలను మాకు చూపిద్దామని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయము కూలగొట్టుడి, మళ్ళీ నేను 3 రోజులలో తిరిగి కట్టుతా అంటే దేవుడు మాట్లాడుతున్నట్టు లేపుదనని ఆయన. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మేది. ఆయన పస్క పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు, అందరి మనసులు తెలుసాను, అందరిని ఎరిగిన దేవుడు. ఎవరేంటో దేవునికి తెలుసు, ఎవరి మనసులు ఏంటో దేవునికి తెలుసు, అందరిని ఎరిగిన దేవుడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకున్నా లేదు. ఆయన మనుషుని అంతరమును ఎరిగినవాడు, మనిషి అంతరమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఎవరి గురించి మనుషులకు సాక్ష్యం ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు, అందరిని ఎరిగిన దేవుడు. అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు యేసయ్య. అందరి మనసులు ఎరిగిన దేవుడు. ఎవరేంటో తెలుసు యేసయ్య, ఎవరేం చేస్తున్నారో తెలుసు యేసయ్య. అందరూ హృదయాలు ఎరిగిన దేవుడు, మంచి దేవుడు. దేవుడు చిన్న వాక్యని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. ఎసయా నీకు స్తోత్రం. మంచి దేవుడనైనా, మంచి కాపరినైనా. ఈరోజు యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం దాకా తండ్రి ఈ వాక్యం నిన్ను కాసేపు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నువ్వెంత అద్భుతాలు చేసిన తండ్రి, సూచన క్రియలు చేసిన తండ్రి, కృతజ్ఞత ఆశతో తండ్రి. ప్రభువా ఇదిగో నా తండ్రి, మా కుటుంబాన్ని తండ్రి, మా స్థితిగతులను మార్చండి తండ్రి. మా పట్ల తండ్రి నీ చిత్తం, నీ కార్యాలు జరిపించు దేవా. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని తండ్రి నీ సేవ కోసం మమ్మల్ని పిలువబడాలి తండ్రి. ప్రభువా కేవలం నీ సేవ, నీ సేవ సేవ తండ్రి. నీ కార్యాలు, నీ చిత్తం మేము నెరవేర్చాలయ్యా తండ్రి. మా పట్ల తండ్రి నీ చిత్తం నెరవేర్చయ్యా. నాలో నీవు, నీలో నేను అయ్యా. మా హృదయాలు, మా అంతరములు ఎరిగిన దేవుడవనైనా, ఇదిగో నా తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడవనైనా, నీకు సమస్తం ఏదైనా సాధ్యమైన తండ్రి. భూమి ఆకాశాన్ని, సూర్య నక్షత్ర చంద్రం ఏదైనా తండ్రి సృష్టించిన దేవుడనైనా, ఇదిగో నా తండ్రి వాక్యంలో తండ్రి ప్రభువా స్పష్టంగా నువ్వు చెప్పిన మాటనే తండ్రి ప్రభువా. మొదటి సూచన, అంచుల మట్టుకు నింపండి, నీళ్ళతో నింపిన తర్వాత తండ్రి ద్రాక్షరసము తండ్రి ప్రభువా. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడవనైనా తండ్రి, నువ్వు ఆ మొదటి సూచన క్రియలు చేసిన తండ్రి. తర్వాత తండ్రి ప్రభువా, ఇది నా తండ్రి దేవాలయం, నా తండ్రి సన్నిధి, వ్యాపారంగా మార్చొద్దని తండ్రి. వాళ్ళందరినీ వెలగొట్టి వాళ్ళందరినీ తీసేసి పడగొట్టుడి, నమ్మకపోతే నేను నిరూపిస్తా అని తండ్రి ప్రభు. పడగొట్టుని 3వ రోజులను 3 రోజులనే దీన్ని లేపేదాను అని ఎంత స్పష్టంగా తండ్రి. ఎంత మంచి దేవుడవనైనా తండ్రి, ఎంత గొప్ప దేవుడవ తండ్రి ప్రభువా. మంచి దేవుడవ తండ్రి ప్రభువా. నువ్వు చెప్పిన ప్రకారమే తండ్రి ప్రభువా 3 రోజులలో తండ్రి ఆ మందిరం కట్టి చూపించినావు తండ్రి ప్రభువా. శిష్యులు ఆశ్చర్యపోయి తండ్రి నేను వెంబడించినారు తండ్రి ప్రభువా. మృతులలో నుండి లేచిన దేవుడవునైనా తండ్రి, సజీవుడవునైనా, మృత్యుంజయుడవునైనా, సర్వోన్నతుడవునైనా, ధవలవర్ణుడవు, రక్తవర్ణుడవు, 10,000లో అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవునైనా, నీకు సాటి ఎవ్వరు లేరు నా తండ్రి. నీకు నీవే సాటి తండ్రి ప్రభువా. యా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు, మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ తండ్రి. మా పట్ల నీ చిత్తం, నీ కార్యాలు నెరవేర్చు ప్రభువా. మేమేమై ఉన్నామో నీ కృప, నీ దయ వలనే తండ్రి ప్రభువా. మేము బ్రతుకున్నావంటే తండ్రి అది నీ కృప, నీ దయ తండ్రి ప్రభు. ప్రతి క్షణం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యేసయ్యా. ప్రతి విషయంలో తండ్రి నిన్ను మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. పండుకున్నా, తిన్నా, లేచినా, పని చేసినా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవునైనా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నా తండ్రి ఎంతమంది సేవకులు తండ్రి ప్రభువా ఏ పరిచర్య చేస్తున్నారు తండ్రి. దైవజనురాలు వాళ్ళ సేవ ముందుకు సాగాల తండ్రి. వాళ్ళని బ్లెస్ చేయతండి ప్రభు, వాళ్ళని ఆశీర్వదించి ప్రభువా. ముఖ్యంగా తండ్రి క్రైస్తవులను దీవించిన ఆశీర్వదించి ప్రభువా. ఇదిగోన్న తండ్రి వాళ్ళ బలంగా వాడుకోండి తండ్రి ప్రభువా. ఇదిగోన్న తండ్రి ఎక్కడ తండ్రి ప్రభువా నాశనం అయిపోవద్దు నా తండ్రి ప్రభువా. బయట దేశంలో తండ్రి ఇజ్రాయేల్ను కాపాడునైనా. ఇజ్రాయేల్ దేవా నా దేవానికి స్తోత్రం. ఇజ్రాయేల్ కాపాడునైనా. యుద్ధం జరుగుతుంది తండ్రి ప్రభువా. ఇదిగోన్న తండ్రి ప్రభువా ఇజ్రాయేల్ కాపాడునైనా. ఇజ్రాయేల్ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఇజ్రాయేల్ తండ్రి ప్రభువా దీవించినైనా. ఇజ్రాయేల్ ఆ పట్టణాన్ని దీవించిన పట్టణాన్ని కాపాడునైనా. యుద్ధం ఆగిపోవాలి తండ్రి ప్రభువా. జనాలు తండ్రి ప్రభు అల్ల కొల్లం అయిపోతున్నారు తండ్రి ప్రభువా. నీ రాకడ సమీపంలో ఉంది నా తండ్రి ప్రభు. సూచనలు తండ్రి ప్రభువా. సయా మంచి దేవుడనైనా తండ్రి. నీ రాకడ దాకా తండ్రి ప్రభు సాక్షి బిడ్డగా మమ్మల్ని నిలబెట్టిన తండ్రి. నీలో మేము కలుసుకోవాలి తండ్రి ప్రభు. నిన్ను మేము కలుసుకోవాలి తండ్రి. సయా మా పరిచర్య తండ్రి, మా గృహంలో తండ్రి ప్రభు రోజు రోజుకి అంచెలంచెలు దీవించండి. నేను ఆశీర్వదించి ప్రభు మా పరిచర్య ముందుకు సాగాలి తండ్రి ప్రభు.
అయ్యా నీ పరిచర్య తండ్రి ప్రభా, నీ ఇష్టం నాయన తండ్రి, నువ్వేమైనా చేయగలవు తండ్రి ప్రభువా. నా 2 చేతులు నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నాను తండ్రి ప్రభా, నీ ఇష్టం నేనేసయ్యా. నన్ను నడిపించు తండ్రి ప్రభువా, నీ సాక్షి బిడ్డగా నన్ను నిలబెట్టయ్యా. రంగమ స్తోత్రాన్ని దీవించి నన్ను ఆశీర్వదించు ప్రభువా. అయ్యా తల నుంచి అరికాల వరకు తండ్రి ప్రభువా స్వస్థత, నువ్వు పొందిన గాయాల చేత ఆమెకు స్వస్థత తండ్రి ప్రభువా. ఆమెను బ్లెస్ చేతండి, రక్తంతో సీల్ చేతండి ప్రభువా. ఎస్తేరి పాపను దీవించి నన్ను ఆశీర్వదించు ప్రభువా. మంచి బుద్ధి జ్ఞాన వివేకం దయచేతండి ప్రభువా. మంచి చదువు చదివేటప్పుడు జ్ఞాపక శక్తి దయచేతండి ప్రభు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తండ్రి నీ కంచె కాపుదలని రక్తంతో సీల్ చేతండి ప్రభు. నీ సన్నిధి లేదు కాలే తండ్రి, నిన్ను వెంబడించాలి తండ్రి ప్రభు. నీ పాటలు పాడలే, వాక్యం చదవాలి తండ్రి. లోకం వైపు చూడొద్దు నాయనా. అయ్యా నిన్ను వెంబడించాలి తండ్రి. నీ సాక్షి బిడ్డగా తండ్రి ఆమె నిలబెట్టుకో తండ్రి ప్రభు. ఇదిగో నా తండ్రి, మేము చేసే పనిలో తండ్రి సమృద్ధిగా మమ్మల్ని దీవించు, నన్ను ఆశీర్వదించు ప్రభు. ముఖ్యంగా తండ్రి ప్రభు హాస్పిటల్లో తండ్రి ప్రభు అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయనా, బాగు చేతండి. వాళ్ళ ప్రతి ఒక్కరి రాత్రిపూట తండ్రి ముట్టండిని, వాళ్ళని స్వస్థత పరచు ప్రభా. అయ్యా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవాలి తండ్రి, ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి తండ్రి ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవద్దు నాయన తండ్రి. ఈ భారతదేశాన్ని కాపాడు నాయనా, ఈ భారతదేశాన్ని దీవించినైనా అయ్యా ఈ ఘోరాలు ఆపండి తండ్రి ప్రభువా. స్తోత్రం తండ్రి ప్రభు. ఈ దుర్దినాల్లో తండ్రి ప్రభువా అయ్యా నన్ను నేను తగ్గించుకొని తండ్రి ప్రభువా నేను హెచ్చించాలి తండ్రి ప్రభువా. అయ్యా మాలో ఏవైతే ఉండాలో అవి ఉండాలి తండ్రి ప్రభువా, మాలో ఏవైతే ఉండొద్దో అవి ఉండొద్దు నా తండ్రి ప్రభువా. నీకు నచ్చనివి ఏవి మాలో పని చేయొద్దు నా తండ్రి. ఆ స్పిరిట్ వెళ్ళిపోవాలి తండ్రి ప్రభు యేసు నామంలో. నా తండ్రి ప్రభువా అమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి. మా స్థితిగతులను మార్చండి తండ్రి ప్రభువా. మా కుటుంబాన్ని దీవించయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దీవించినైనా. 10వ తరగతి ఎగ్జామ్స్ తండ్రి రేపటి సంధి తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్లో ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి సాయం చేసి తండ్రి వాళ్ళ ఫస్ట్ క్లాస్లో తండ్రి ప్రభు వచ్చేటట్టు తండ్రి ప్రభు దీవించినైనా క్రైస్తవ బిడ్డలకు తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో నా తండ్రి సాతాను అపవాది క్రియల నుంచి మమ్మల్ని విడిపించి నీ హస్తం చేత మమ్మల్ని నడిపించు దేవా. స్తోత్రం తండ్రి ప్రభు. నీ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామము సదాకాలం మాకు తోడుగా ఉంది. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మా ప్రార్థనలను మా వాక్యాన్ని దీవించి విన్నాడు, ఆశీర్వదించునుగాక. ఆమేన్. Praise the Lord.